సీన్లే, దానికి సాటి ఏది రాదు. పత్లు నువ్వు సరిగ్గానే చెప్పావు. ఒక్కసారి చూడు, ఇక్కడ అన్ని ఉన్నాయి, కానీ టీ కొట్టు బాబాయ్ సమోసాలు లాంటివి ఇక్కడ ఎక్కడా లేవు. అరే మోటు మిత్రమా, నా సహోదరుడా, నువ్వు టీ కొట్టు బాబాయ్ పేరు చెప్పిన వెంటనే అదిగో అతను అక్కడ వెళ్తున్నాడు. చూడు మిత్రమా. అరే మోటు వెళ్ళిపోతాడే. సువాసన. అరే మోటు. ఆగు మోటు. అయ్యమ్మా, ఆగండి. ఆగు మోటు మిత్రమా, ఆగు ఆగు. అదిరింది. అరే టీ కొట్టు బాబాయ్, అదిరింది అదిరింది అదిరింది. అరే ఇప్పుడే నీ గురించి చదువుకున్నాను. ఇంతకీ ఈ మోడర్న్ సిటీలో నువ్వేం చేస్తున్నావు? అరే ఈ సమోసా మీకు కాదు, నేను షూటింగ్ కోసం తీసుకెళ్తున్నాను. షూటింగ్? ఏంటో షూటింగ్? అతను హీరోగా నటిస్తూ మిమ్మల్ని అందరినీ విలన్లు చేసేసాడు. ఏంటి, మమ్మల్ని విలన్లు చేసి ఆ డండనగా డన్ హీరో అవుతాడా? ఎవరది? తప్పుకోవయ్యా, ఇదంతా ఏమిటి? జాన్, నీకు సీన్ అర్థమైంది కదా? రెడీ, యాక్షన్. జాన్ బాండర్ అంటే మర్యాదగా పర్స్ నాకు ఇచ్చేయ్. లేదంటే నీ కథ ఇక్కడే అంతం చేస్తాం. అర్థమైందా పాప? ఇదిగో హీరో వచ్చేసాను. ఇప్పుడు మీ ఇద్దరిని జీరో చేయబోతున్నారు. చింగంగారు, ఇది మాకు చాలా పెద్ద అవమానం. వెంటనే షూటింగ్ ఆపేయమనండి, వెంటనే. Everybody hands up. Stop the shooting. నువ్వు షూటింగ్ ఆపాల్సి ఉంటుంది. ఇప్పుడే ఆపాలి. మీ ఫిలిం క్యారెక్టర్స్ మోటు పత్లు లాగే ఉన్నాయి. దీనివల్ల వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. హలో ఇన్స్పెక్టర్ చింగం, మీరు ఈ షూటింగ్ ని ఆపలేరు. వీళ్ళు షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నారు. ఈ సినిమాలోని విలన్స్ వీళ్ళలాగా ఉండడం నిజమే, కానీ వాళ్ళ పేర్లు వేరు. దీనికి రియాలిటీకి ఏ సంబంధము లేదు. ఇన్స్పెక్టర్ గారు, ఈ ఫిలిం తాలూకా విలన్ పేర్లు కోటు, ఇంకా పోట్లు, ఇంకా ఈయన ఇన్స్పెక్టర్ టింగ్. అరే బాగుంది మీ నటన. మోటోని పోటో చేసి పొత్తులోని పోటులు చేసేసావు, అంతే కదా? ఇక చింగన్ సార్ ని టింగన్ సార్ చేశావు. మేము ఈ షూటింగ్ ని ఖచ్చితంగా జరగనివ్వం. విన్నారా? ఇక మీరు షూటింగ్ ని ఆపలేరు. ఇక నోరు మూసుకొని మీరు వెళ్ళడమే మీకు మంచిది. వెళ్ళండి, లేకపోతే అందరూ ఒక సైడ్ లో నించొని షూటింగ్ ని చూసి వెళ్ళండి. లేకపోతే మీ అందరినీ జైల్లో వేయాల్సి ఉంటుంది. లొకేషన్ చేంజ్. ఇక్కడ షూటింగ్ చేయడానికి నా మూడు పాడైపోయింది. విలన్ కోట్లు ఎండ్ పోట్లు ఇలా వినండి. మీరిద్దరు హీరోయిన్ ని తీసుకొస్తూ ఈ పిల్లలకి మీరు కట్టి వేస్తారు. ఆ తర్వాత నేను వచ్చి వాళ్ళని కాపాడుతాను. డైరెక్టర్ సార్, మీరు రెడీగా ఉన్నారా? పత్తులు చూస్తూ ఉండు, ఈ షూటింగ్ ని నేను ఎలా ఆపేస్తానో. నేను ఆ పిల్లల్ని కిందకి తోసేస్తే కెమెరా ముక్కలైపోతుంది. పిల్లల గ్రవి లేకపోతే సంగీతం ఉండదు, కెమెరా లేకపోతే షూటింగ్ కూడా ఉండదు. మీరు బాగా యాక్ట్ చేస్తున్నారు జాన్ సార్. ఎంత బ్రహ్మాండమైన షాట్. మీరు కరెక్ట్ సమయంలోనే హీరోయిన్ ని కాపాడారు. వాహ్ వాహ్. థ్యాంక్ యూ జాన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ జానీ. మీకు సంబంధించినంత వరకు నేను ఉత్తి జానీని మాత్రమే. యూనిట్ వాడు ఏమంటున్నారు అంటే, నేను ఇక్కడ లేను అంటే మేడం హనీకి ఏం జరుగుతుందో తెలియదు అంటున్నారు. నన్ను మేడం అని పిలవకండి, కాల్ మీ హనీ.
ఓన్లీ హనీ. రే కొండ కడుపు మోటో, నువ్వు ఎంత పని చేసావు తెలుసా? ఈ డండనక డాన్ షూటింగ్ ఆపేస్తానని చెప్పి వాళ్ళ షూటింగ్ బాగా జరిగేలాగా చేశావు. అది అర్థమైందా నీకు? అరే పతులు, నాకు మాత్రం ఏం తెలుసు జాన్ ఇంత అప్రమత్తంగా ఉంటాడు అని. మొదటి ప్లాన్ దెబ్బతింటే ఏమైంది? ఎలాగైనా సరే నేను ఈ షూటింగ్ జరగకుండా ఆపి తీరుతాను. జాన్ మనల్ని అవమానించడాన్ని నేను ఏ మాత్రం సహించలేను. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పని చెయ్యదు. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా! ఇప్పుడు డూప్లికేట్ షూటింగ్ కి బదులుగా అంతా ఒరిజినల్గానే చేద్దామా? పదా. అది కాసేపు ఇక్కడే ఉండండి, తర్వాత వద్దురు గాని. మేము సరేనా? వచ్చేస్తున్నాం. సరే చూడండి, పోటు అని పొట్లు మీరు హీరోయిన్ పట్టుకెళ్ళాలి. అప్పుడు సడన్ గా జాన్ వచ్చి అక్కడ కాపాడుతారు. ఓకే ఆ, ఓకే యాక్షన్. వచ్చేయ్ వచ్చేయ్ పాప, బంగారు పాప వచ్చేయ్. వచ్చేయ్ పాప వచ్చేయ్. వచ్చేయ్. అది. మీరు తప్పుకోండి. ఓ వావ్, మీలో ఎంత పవర్ ఉంది. థాంక్యూ వెరీ మచ్. మీరు రియల్ హీరో. మీరు నిజంగానే ధైర్యవంతులు. మీకు చాలా ధైర్యం ఉంది. థ్యాంక్ యూ మేడం, ఇది నా బాధ్యత. పోటు పోటు, మీరు హీరోయిన్ ని కాపాడకూడదు, నేనే కాపాడాలి. ఈ షాట్ ఓకే చేయొద్దు. రండి, మనం ఇంకో షాట్ తీద్దాం. హాట్ షాట్. మేము కోటు పట్లు, అక్కడ ఉన్నది మోటు పట్లు. వీళ్ళు మోటు పోతులా? ఇప్పుడే వీళ్ళకి ఫుల్ అండ్ ఫైనల్ షాట్ చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఓకే కోటు పతులు, హీరోయిన్ హార్స్ లో వెళ్తూ ఉంటుంది. తర్వాత మీరిద్దరు ఆ హీరోయిన్ ని చేజ్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు నేను ఆ సమయంలో వచ్చి హీరోయిన్ ని కాపాడుతాను. ఓకే ఓకే రెడీ. అరే, నా కాలు ఇరుక్కుపోయింది. మోటు మోటు, నా కాలు కాలు నా కాలు ఇరుక్కుపోయింది. హీరోయిన్ గారు, మీరేం భయపడకండి, నేను వచ్చేస్తున్నాను. మోటు దిగులు పడకు, వదిలిపెట్టకు. పైకి రా. థాంక్యూ వెరీ మచ్ గోటు సార్. గోటు సార్, మీరు నిజంగానే రియల్ హీరో. మీరు సినిమాల విలన్ కాదు, హీరోగానే నటించాలి. నేను కోటుని కాదు, మోటుని, నిజమైన మోటుని. మా పేరు పాడు చేయడానికి జాన్ ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. అయ్యమ్మా మేడం, నిజంగానే వీళ్ళిద్దరు హీరోస్. ఆ జాన్ ద డానే దొంగ. ఇలా చూడండి మేడం, మన సినిమా స్టోరీలో ఒక ట్విస్ట్ ని తీసుకొద్దామా మేడం? అప్పుడు ఆడియన్స్ కూడా ఏమనిపిస్తుంది అంటే, అప్పుడు పోటు పొట్లు విలన్స్ అని అందరికి అనిపిస్తుంది. కానీ చివరిలోనే దండనకాట అనే విలన్ అని అందరికి తెలుస్తుంది. కానీ ఆయన మొదటి నుంచి కూడా హీరోలుగా బిల్డప్ ఇచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ చివర్లో పోటు పొట్లు నిజాన్ని రివీల్ చేస్తారు. అదే కథలో ట్విస్ట్. ఓ మై గాడ్, వాట్ ఎన్ ఐడియా. దీనివల్ల సినిమాల సస్పెన్స్ సీన్లు కూడా యాడ్ అవుతాయి. ఐ లైక్ యువర్ ఐడియా. డైరెక్టర్ సార్,
సినిమాని ఇలాగే ఫైనల్ చేయండి. అలా జరగడానికి వీల్లేదు. ఇది వేస్ట్ ఐడియా, మొత్తం వేస్ట్ ఐడియా. మోటు పతులు నేను అసలు అలా జరగనివ్వను. ఎందుకంటే ఇది నా సినిమా. నేను ఈ ఫిల్మ్ కి ప్రొడ్యూసర్ ని. ఐఎమ్ ద ప్రొడ్యూసర్. ఇదే ఫైనల్ స్టోరీ. నువ్వెప్పుడు విలన్ గానే ఉండాలి. నువ్వు మోటు గుర్రాన్ని స్కిప్ చేసేటప్పుడు నేను చూశాను. నేను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తాను. నీకన్నా ఎక్కువ డబ్బులే పెడతాను. నువ్వు సినిమాలో విలన్, మోటు పతులు హీరోలు.